2024 మే నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు వృశ్చిక రాశి ఫలితాలు. మేష వృశ్చికయోర్ భౌమః. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. ఆ కుజుడు 5ంట ఉన్నాడు, బాగాలేడు. అయితే ఈ రాశికి రవి, బుధుడు, గురువు, కేతువు 4 గ్రహాలు మాత్రం బాగున్నాయి. రవి బుధుల వల్ల వ్యాపారం బాగా సాగుతుంది. గురువు వల్ల విద్యా ఉద్యోగం బాగా ఉంటుంది. కేతువు వల్ల నువ్వు ఏ పని అనుకుంటే ఆ పని నిరాఘాటంగా సాగుతుంది. ఎవడు అడ్డం రాడు. ఏ పనైనా చేయగలుగుతారు. అపజయమంటూ లేకుండా ముందుకు వెళ్ళటానికి బాగా అవకాశమైనటువంటి రాశి ఇప్పుడు వృశ్చిక రాశి. ఇంతకుముందు వృశ్చిక రాశి చాలా ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉంది. రవి బుధులిద్దరు కూడా 6ంట ఉండటం బుధాదిత్య యోగం. రవి బుధులు కలిసి ఉంటే మంచి యోగం. తర్వాత గురువు సప్తమంలో ఉన్నాడు. సప్తమంలో గురువు ఉండటం చేత ఆ సప్తమ స్థానాధిపతి అయినటువంటి స్థానం వృషభ రాశి, శుక్రుడు రాసిన స్థానంలో గురువు ఉండటం, లగ్నానికి సప్తమ స్థానం అవటం, ఆ గురువు వల్ల చాలా మంచి జరిగేటువంటి అవకాశం బాగా కనబడుతూ ఉన్నది. తర్వాత కేతువు వల్ల ఎటువంటి పనైనా నిరాఘాటంగా సాగే లక్షణాలు ఉన్నాయి. సరిగ్గా చెప్పాలంటే వీళ్ళకంటూ ఎదురు లేదు. ఏ పనైనా నిరాఘాటంగా సాగుతుంది. అయితే బద్ధకం. అన్నీ చేయగలరు. పని ఎక్కువైతే బద్ధకం బయలుదేరుతుంది. డబ్బులు ఎక్కువగా వస్తే చాలే ఇంతవరకు తృప్తి ఉంటుంది. డబ్బులు రానప్పుడు, ఆదాయం లేనప్పుడు 24 గంటలు కష్టపడాలనిపిస్తుంది. డబ్బులు వచ్చేప్పుడు కష్టపడడానికి బద్ధకం పుడుతుంది. డబ్బులు ఎక్కువ వచ్చేప్పటికి జలసా పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులు పెట్టడం, డబ్బులు పోగొట్టుకోవటం, అవసరమైనప్పుడు దొరక్క వెతుక్కోవటం, ఇది ప్రతి మానవుడికి సహజమైనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఏమైంది? శని, కుజుడు, రాహువు, శుక్రుడు ఈ 4 గ్రహాలు బాగాలేరు. కుజుడు వల్ల అనారోగ్యం, రాహు వల్ల వచ్చే డబ్బులు రాకుండా ఆగటం, శని వల్ల సమస్యలు, అర్ధాష్టమ శని, దెబ్బలు తగలటం, ప్రయాణాలు చేస్తే ఎక్కడైనా యాక్సిడెంట్ అవ్వటం, ఇటువంటి అవకాశాలు. శుక్రుడు 6ంట ఉన్నాడు, భృగు షట్క దోషం. ఇంటికి పోతే పెళ్ళాం మాత్రం ఖచ్చితంగా తిరుగుతుంది. ఎట్లా ఉంటుందంటే మౌడి పెళ్ళానికి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కుజుడు వల్ల, రాహు వల్ల, శని వల్ల, శుక్రుడు వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల్ని మనం జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాలు, చెయ్యి, చెవు, నోరు, ముక్కు అన్నీ అవసరమైనవే. ఇందులో శుక్రుడు గృహానికి అధిపతి. ఇల్లు బాగుండాలన్నా, ఇంట్లో వాళ్ళు బాగుండాలన్నా శుక్రుడు అవసరం. శని వల్ల ఆల్రౌండర్, అన్ని రకాల ఇబ్బందులు లేకుండా జరిపేవాడు. కుజుడు వల్ల రకరకాలైన వ్యాధులు, జలుబు చేస్తుంది, ₹1,00,000 ఖర్చు పెట్టినా తగ్గదు, చివరికి దానంతటనే కూర్చుంది. ఆ రోగం ఏంటో నిర్ధారణ కాదు. అంటే డాక్టర్లే పనికిరాని వాళ్ళు అనుకుంటారు, కానీ ఎన్ని పరీక్షలు చేసినా అది కరెక్ట్గా తేలదు. అది చెడు టైం అట్లా వేధిస్తుంది. కాబట్టి శనికి, కుజుడికి, రాహుకి, శుక్రుడికి జపాలు. శనికి 19,000, కుజుడికి 7,000, రాహువుకి 18,000, శుక్రుడికి 20,000 జపం చేయించుకొని, శనికి నల్ల నువ్వులు, కుజుడికి కందులు, రాహువుకి మినుములు, మరి శుక్రుడికి అలతందలు, ఇవి దానాలు ఇవ్వండి. తర్వాత ప్రతిరోజు కూడా తెల్లవారుజామున లేచి మీ ఇష్టదైవానికి దండం పెట్టి ప్రార్థన చేయండి. నువ్వు స్నానం చేశావా, మడిగట్టుకున్నావా, పాచిగుడ్డలా, ఇవన్నీ కాదు కావాల్సింది. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా. నీ ఆత్మశుద్ధిగా మనస్సున భగవంతుని లగ్నం చేసి పూజ చేస్తే వెంటనే ఫలిస్తుంది. భాండశుద్ధి లేని పాకమేలా. ఆత్మశుద్ధి ఉన్నటువంటి భక్తి ఎప్పుడూ పనికొస్తుంది. కడగని గిన్నెతో అన్నం వండితే అది తింటానికి పనికిరాదు. భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా.
కొత్త చెప్పులు బయట నుంచి విడిచి గుళ్ళోకి వచ్చి పూజ చేసుకుంటే చెప్పులు ఏమైపోయినాయో చెప్పులు ఏమైపోయినాయో చెప్పులు ఏమైపోయినాయో అంటావు కానీ నమశివాయ అనవు. చిత్తశుద్ధి లేకుండా శివుడు పూజ చేస్తే ఏముంది? చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినురవేమ. వేమన అంత యోగి. ఎటువంటి యోగి అంటే వేమన కన్నను వేరే యోగియు లేడు, రామచంద్రుడి కన్నా రాజు లేడు, ఆంజనేయుని కన్నా అతి భక్తుడు లేడు, విశ్వదాభిరామ వినురవేమ. ఎంతోమంది యోగులు ఉన్నారు. ఆయన సత్యం ఖచ్చితంగా ఇక రెండో వాడిని కాదంటానికి వీలు లేకుండా చెప్పినటువంటి సత్య ధర్మాలను చెప్పిన వాడు వేమన. అటువంటి వేమన చెప్పిన బాధ్యతలు నిర్వహించాల్సిన అవసరం మనకు ఉంటుంది. కాబట్టి ఈ రాశివాళ్ళు ఈ గ్రహాలకు పూజ చేయించుకోండి. మంచి టైంని మంచిగా ఉపయోగించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. తర్వాత ఈ రాశివాళ్ళు వివాహాది శుభకార్యాలు చేయాలి అంటే జాగ్రత్తగా చూపించుకోవాలి. శని ఒక్కడే బయట ఉన్నాడు. రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ పడి ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా తప్పటడుగు వేస్తే వివాహం జరిగిన తర్వాత మరుసటి రోజే సమస్యలు ప్రారంభమై విడిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ రాశివాళ్ళు జాగ్రత్తగా వివాహాది శుభకార్యాలు జాగ్రత్తగా చేసుకోండి. స్వస్తి.